హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RM9 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంతకు ముందు వీడియోలో మనం 100 టన్ డంపర్ యొక్క షెడ్ అనేది చూసాము. ఇప్పుడు మనం 60 టన్ యొక్క డంపర్ షెడ్ అనేది చూద్దామండి, అది ఏ విధంగా ఉంటుంది అనేది. ఫ్రెండ్స్, సిపి డంపర్ ఇదే అండి. సిపి డంపర్ అని చెప్పాను కదా. సిపి డంపర్ అంటే ఇది బీసీ డంపర్. దాని టైర్లు కూడా చిన్నగా ఉంటాయి. దీని టైర్లు కూడా సిపి డంపర్ టైర్లు పెద్దగానే ఉంటాయండి. అంటే కే డంపర్ అంత ఉండదు. ఓకే, 6 ఫీట్స్ వరకు ఉంటుందండి సిపి డంపర్. ఇదంతా సిపి డంపర్లు చూడండి. బీసీ డంపర్ ఇది. బీసీ డంపర్, సిపి డంపర్ ఇదంతా చిన్నది అన్నట్టుగా. ఈ బీసీ డంపర్ యొక్క షెడ్ అనుకుంటుంది. ఇందాక చూసింది 100 టన్ డంపర్ది. ఇప్పుడు ఇది బీసీ డంపర్ ఒక షెడ్. ఇది చూడండి, దీనిలో వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి. బీసీ డంపరు. ఓకే, ఇది బీసీ డంపర్ యొక్క రిపేరింగ్ సెక్షన్ అన్నట్టు. చూడండి, వాటి యొక్క ఇంజన్లు సేమ్. వాటర్ ట్యాంకర్లు చూడండి. ఫ్రంట్ వీల్ ఇప్పేసారు. ఇది వీడియో ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ ట్యాంకర్ యొక్క బ్యాక్ వీల్ అనేది తీసేశారు. చూడండి, వాటర్ ట్యాంకర్ నెంబర్ వచ్చేసరికి 18. ఈ విధంగా వాటర్ ట్యాంకర్ యొక్క నెంబర్స్ కానీ డంపర్ నెంబర్లు కానీ ఉంటాయి. ఫోర్మెన్ సార్ అంటే ఇక్కడ కూడా ఇంజనీరు. ఫ్రెండ్స్, ఇది షిఫ్ట్ ఎండింగ్ టైం కాబట్టి ఇక్కడ మనకు వర్కర్స్, ఎంప్లాయీస్ ఎవరికి కనబడట్లేదు. ఒక ఊడ్చే వాళ్ళు మాత్రమే ఉన్నారు. చూడండి, ఫ్రెండ్స్ ఇదంతా చూడండి. ఆల్రెడీ ఇంతకుముందే ఇప్పినట్టున్నారు. ఆయిల్ కూడా కారుతూ ఉంది. ఓకే, వాటి యొక్క వీల్స్ చూడండి. ప్రతి ఒక్క ఎస్కార్ట్ ఉంటుందండి ప్రతి ఒక్క షెడ్లో. ఎందుకంటే వాటి ఐటమ్స్ అనేది పెద్దగా ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా ఉంటుంది. ఇక టెంపుల్ అండి. ఇందులో కూడా చూడండి, ఏ షెడ్కు ఆ షెడ్లో ఖచ్చితంగా ఉంటాయి వాటి యొక్క సామాన్లు ఉంటాయి. ఇక ఎంప్లాయీస్ పెట్టుకోవడానికి బాక్సులు, వాళ్ళ యొక్క టూల్ బాక్సులు కానీ, టిఫిన్ బాక్సులు కానీ, అంటే మొత్తం పానలు సంథింగ్ అవన్నీ పెట్టుకోవడానికి. వీళ్ళకి కూడా చేతులు కడుక్కోవడానికి. ఇక్కడ కూడా టెంపుల్ ఒకటి చూడండి. ఓకే, ఇది పెద్దదండి. ఇది క్రేన్ అంటే మన ఐటమ్ ఎత్తుకునేది. చూడండి, బాక్సులు, డబ్బాలు, కే డంపర్ యొక్క డబ్బాలు ఇవన్నీ. ఇవి రేక్ షీట్లు అండి. తయారు చేస్తారు కూడా. కానీ చిన్న ప్యాచెస్ ఉంటే ఇవి కట్ చేసి పెట్టేస్తారు అన్నట్టు. ఇప్పుడు మనం కూర్చున్న షెడ్ ఇది. ఇందాక చూపెట్టాను కదా ఈ షెడ్. ఈ షెడ్లోకి అయిన తర్వాత మాట్లాడుతానండి. ఫ్రెండ్స్, ఇవి టైర్స్ అనేది. అక్కడ చూసుకున్నట్లయితే డ్రమ్లు అండి. ఇవన్నీ బ్యారల్స్. అక్కడ కుప్పే ఉన్నది చూడండి. రోడ్ రోలరు ఇవన్నీ ఇట్లా. ఫ్రెండ్స్, ఇక్కడ వర్షం కొట్టిన కారణం వల్ల మొత్తం బురద ఉంది. ఎటు చూసినా బురదనే కనబడుతుంది. ఎందుకంటే మనకు డంపర్లు నడుస్తూ ఉంటాయి కదా ఈ దారిలో. క్యాంపర్లు, డంపర్లు, డీజిల్ పోజర్లు చాలా నడుస్తుంటాయి కాబట్టి మొత్తం ఇలా కనపడుతుంది మనకు. ఇలా కనబడుతుంది. ఎక్కడ చూసినా వాటరే ఉంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే అండి ప్రస్తుతానికైతే. ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా మంచిగా డ్రైవరు ఎక్కిన తర్వాత లోపల ఏమేమి ఉంటాయి, క్యాబిన్ లోపల, డ్రైవర్ క్యాబిన్ లోపల అని చెప్పేసి అని చూపెడిన తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఎందుకంటే అది డంపరు ఎక్కి చూపెట్టాలి కాబట్టి ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు చూపెట్టదలుచుకోలేను. నెక్స్ట్ వీడియోలో చూపెడతానండి. ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి.
మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు సింగరేణిలో ఏ విధంగా ఉంటుందనేది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తవారు ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తుందంటే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. అదేవిధంగా వీడియోస్ కూడా లైక్ చేస్తే కొంచెం బూస్ట్ ఉంటుంది. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి అడుగుతూ ఉంటామండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పోయేది ఏం లేదండి, మీకు 1 రూపీ కూడా ఖర్చు కాదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.